ఈ వీడియోలో 'హెల్ బాయ్ ది క్రూక్డ్ మ్యాన్' అండ్ 'ది విచ్ రివెంజ్' అండ్ 'సర్వైవ్' ఈ 3 తెలుగు డబ్బింగ్ సినిమాల రివ్యూలు అయితే తెలుసుకుందాం. ఈ మూడింటిని ఒకే వీడియోలో పెట్టడం జరిగింది. ఎందుకంటే సంక్రాంతి వల్ల మూవీ రివ్యూస్ అన్నవి లేట్ అయినాయి భయ్యా. దానికైతే నేను సారీ చెప్పుకుంటున్నా. బాగా లేట్ అయింది కాబట్టి ఈ మూడిటిని ఒకే వీడియోలో పెట్టేస్తున్నా. త్వరగా కంప్లీట్ అవ్వడానికి. ఇంకా సిరీస్లు గట్రా చాలా ఉన్నాయి నేను చూడాల్సినవి. చూసి రివ్యూ పెట్టాలి కాబట్టి వీటిని అయితే ఒకే వీడియోలో పెడుతున్నా. వీటి రివ్యూస్ తెలుసుకునే ముందు మీరు కనుక ఛానల్కి కొత్తగా వచ్చుంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి భయ్యా. ఎందుకంటే యూట్యూబ్ వాడైతే వీడియోస్ని పుష్ చేయట్లేదు. మీరు లైక్ చేయట్లేదు, కనీసం కామెంట్ కూడా చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకున్నా చేసుకోకపోయినా పర్లా, మీకు నచ్చితే ఆటోమేటిక్గా మీరే చేసుకుంటారు. బట్ వీడియోని మాత్రం లైక్ చేయండి. మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మీరు ఎంగేజ్ అవుతేనే యూట్యూబ్ వాడు కూడా నా వీడియోస్ని బూస్ట్ చేస్తాడు. ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. మీరు ఆల్రెడీ మూవీస్ చూస్తుంటే మీ ఒపీనియన్స్ కామెంట్ చేయండి. ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ మూవీ సెషన్కి వచ్చేస్తే ఫస్ట్ మూవీ 'ది హెల్ బాయ్ క్రూక్డ్ మ్యాన్'. ప్రెసెంట్ ఇది లయన్స్ గేట్ ప్లేలో స్ట్రీమ్ అవుతుంది అండ్ ఫ్రీ సెట్స్లో కూడా అవైలబుల్గా ఉంది. డ్యూరేషన్ వచ్చేసి 1 hour 39 minutes అయితే ఉంటుంది. ఈ 'హెల్ బాయ్ క్రూక్డ్ మ్యాన్' అనేది ఎప్పటి నుంచో చూస్తున్న సిరీస్లే భయ్యా. 'హెల్ బాయ్' చూడని వాళ్ళు అంటూ ఉండరు. నాకు కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ అనమాట అప్పట్లో. ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఇది ఒక బుక్ ని బేస్ చేసుకుని తీయడం అయితే జరిగింది. స్టోరీ ప్లాట్ వచ్చేసి బీపీఆర్డీ ఏజెంట్ కింద అయితే హెల్ బాయ్ ఉంటాడు. 90s 50s లో జరుగుతుంది అనమాట ఈ స్టోరీ. ఒక విచ్చెస్ నడుపుతున్న కమ్యూనిటీకి అయితే వెళ్ళి అక్కడ ఉంటున్న దయ్యాల్ని వీళ్ళైతే వాటిని ఎదుర్కోవడానికి అయితే ఆ కమ్యూనిటీకి వెళ్ళడం జరుగుద్ది. దాని తర్వాత ఏం జరిగింది, అసలు అక్కడ విచ్చెస్ అండ్ డేమోన్స్ ఎందుకు ఉన్నాయి, వీటి చుట్టూరా నడిచే స్టోరీయే 'హెల్ బాయ్ ది క్రూక్డ్ మ్యాన్'. నాకైతే ఈ మూవీ అంతగా నచ్చలేదు భయ్యా. ఒకప్పుడు చూసిన 'హెల్ బాయే' చాలా బాగుంటుంది. అంటే క్వాలిటీ పరంగా కానీ, ఫైట్స్ పరంగా కానీ, ఆ యాక్షన్ సీక్వెన్సెస్ కానీ, స్టోరీ ప్లాట్స్ కానీ చాలా బాగుంటాయి అనమాట. బట్ ఇదేదో ఫార్మాలిటీకి తీయాలన్నట్టు తీశారు. పైగా అంత ఇంపాక్ట్ కూడా లేదు భయ్యా. స్టోరీ ప్లాట్ బాగుంది. అక్కడక్కడ 2-3 యాక్షన్ సీక్వెన్సెస్ బాగున్నాయి. ఇవి పక్కన పెట్టేస్తే ఉన్నదంతా కూడా చాలా బోరింగ్ ఉంటుంది మూవీ. ఉన్నది ఒక 10-12% యాక్షన్ సీక్వెన్సెస్ అయితే ఉన్నదంతా కూడా టాకింగే ఉంటుంది. అంటే ఆ సోది మాట్లాడుకోవడం ఉంటుంది. ఆ డ్రామా అంతా కూడా అంతకు మించి మూవీలో ఏమీ ఉండదు. సినిమాటోగ్రఫీ పరంగా, విజువల్స్ పరంగా ఏది కూడా అంతగా వర్కౌట్ అవ్వదు భయ్యా. టాప్ నాచ్ అయితే ఏమి ఉండదు. అండ్ మెయిన్ లీడ్ అయిన 'హెల్ బాయ్ ది క్రూక్డ్ మ్యాన్' ఏంటి భయ్యా చూపించే విధానం. అరే ఒకప్పుడే వాడిని ఎంత క్రూయల్గా చూపిస్తారు, ఎంత బాగా చూపించారు. ఇప్పుడు మరి వరస్ట్గా చూపించారు. నాకైతే మూవీ అంతగా ఏం వర్కౌట్ అవ్వలేదు. ఏదో టైం పాస్కి చూద్దాం అనుకుంటే చూసుకోండి, కానీ అయినా కూడా నాట్ వర్త్ ఇట్ అని చెప్తాను. ఎందుకంటే ఒకవేళ మీరు 'హెల్ బాయ్' సిరీస్ చూసుంటే కనుక, మీకు ఆ మూవీస్ నచ్చి ఉంటే కనుక ఇది పక్కా మిమ్మల్ని డిసప్పాయింట్ చేస్తుంది. అందులో డౌటే లేదు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి 'ది విచ్ రివెంజ్'. ఇది కూడా తెలుగు డబ్బింగ్ అవైలబుల్గా ఉంది. ఫ్రీ సైట్స్లో అవైలబుల్గా ఉంటుంది. డ్యూరేషన్ వచ్చేసి 1 hour 40 minutes అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ వచ్చేసి రష్యన్ అండ్ ఉక్రెయిన్ వార్ జరుగుతున్నప్పుడు కొంతమంది ఉక్రెయిన్స్ అయితే అక్కడి నుంచి తప్పించుకోవడానికి అయితే ప్రయత్నిస్తుంటారు. అందులో ఒక వైఫ్ అండ్ హస్బెండ్ అయితే వెళ్తున్నప్పుడు కొంతమంది రష్యన్ సైనికులతో అయితే వాళ్ళు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. మరి దాని తర్వాత ఏం జరిగింది, వాళ్ళు వాళ్ళ నుంచి తప్పించుకున్నారు లేదా అనేది స్టోరీ అనమాట. ఈ మూవీ అయితే కొంచెం టైం పాస్ అయితే అవుతున్నాయా మీకు. ఒక రివెంజ్ స్టోరీ అనమాట ఇది. విచ్ రివెంజ్ తెచ్చుకుంటే ఎలా ఉంటుంది అన్న కాన్సెప్ట్ మీద అయితే తీశారు. నాకు అది బాగా నచ్చింది. చాలా వరకు కూడా చంపుకునే సీన్స్ అయితే ఉంటాయి. అవి క్రూయల్గా భలే చూపించారు. బాగుంటాయి అవి. అండ్ ఆ మ్యాజిక్స్ కానీ, ఆ విచ్ చేసే పనులు కానీ ఇవి కూడా కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపిస్తాయి అనమాట. ఏం జరుగుతున్నా కొంచెం ఇంటెన్స్ ఫీల్ అయితే వస్తుంది. అంటే ఇలాంటివి చాలా చూసేసాం కానీ టైం పాస్కి మంచిగా వర్కౌట్ అవుతుంది భయ్యా. ఆ సోల్జర్స్ చేసే పనులు కానీ, ఆ సినిమాటోగ్రఫీ కానీ, ఆ నైట్ టైం విజువల్స్ కానీ ఇవన్నీ బాగా చూపిస్తారు భయ్యా. మెయిన్లీ ఆ విచ్‌ని అయితే, లేడీ విచ్‌ని అయితే చాలా బాగా చూపిస్తారు. ఏంటి ఫస్ట్ చూసిన తిననేనా అన్న ఫీల్ అయితే వస్తుంది భయ్యా. అంత సర్ప్రైజ్ చేస్తారు ఆ క్యారెక్టర్‌ని అయితే. అది నాకు చాలా బాగా నచ్చింది. మూవీ కూడా ఫ్యామిలీతో నాట్ రికమెండెడ్ భయ్యా. చాలా 18+ సీన్స్ అయితే ఉంటాయి. అడల్ట్ సీన్స్ ఉంటాయి. న్యూడిటీ కూడా ఉంటుంది. సో దాన్ని బట్టి మీరు ఇండివిజువల్‌గా చూసుకోండి. టైం పాస్‌కి ఏదన్నా మంచి విచ్ మూవీ, మంత్రగతి మూవీ చూద్దాం అనుకుంటే చూడండి. నచ్చుద్ది మీకు. టైం పాస్ అయితే అవుతుంది. మరి సూపర్ సర్ప్రైజ్ ఎలిమెంట్స్ ఏమి ఉండవు కానీ అలా ఫ్లాట్ స్క్రీన్ ప్లేలో అలా ప్రెడిక్టబుల్‌గా వెళ్ళిపోద్ది అనమాట. ఓకే. అండ్ నెక్స్ట్ వన్ అండ్ లాస్ట్ వన్ వచ్చేసి 'సర్వైవ్'. మూవీ డ్యూరేషన్ వచ్చేసి 1 hour 30 minutes ఉంటుంది. స్టోరీ ప్లాట్ వచ్చేసి ఒక ఫ్యామిలీ తన కొడుకు బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడానికి ఒక ఓషన్కి అయితే వెళ్తారు, ఒక బోట్ వేసుకుని. బట్ సడన్ గా ఒక స్టామ్ అయితే వస్తుంది భయ్య. దాని తర్వాత వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తారు. మరి ఆ స్టామ్ ఏంటి, అసలు ఏం జరిగింది వాళ్ళకి, వాళ్ళు బయటపడ్డారు లేదా, వీటి చుట్టూ నడిచే స్టోరీయే 'సర్వైవ్'. మీరు గనక ఒక బీభత్సమైన హాలీవుడ్ ఫ్యాన్ అయ్యి ఉంటే గనక, చాలా తెలుగు డబ్బింగ్ సినిమాలు చూసేసి ఉంటే గనక ఈ సినిమా అయితే మీకు నచ్చదు భయ్య. ఏదో స్టార్టింగ్ ఆడియన్స్ అన్నట్టు ఉంటుంది ఇది. ఏంటంటే స్టోరీ కాన్సెప్ట్ బాగుంది కానీ ఇలాంటివి చాలా చూసేసాం. అండ్ దీనికి మెయిన్ మైనస్లు వచ్చేసి లాజిక్స్ ఉండవు. ఎలా పడితే అలా రాసేస్తారనమాట స్క్రీన్ ప్లే. అది జరిగిందంటారు, ఇది జరిగిందంటారు. వాళ్ళకి కన్వీనియంట్గా చూపిస్తారు భయ్య. ఏదో హైలైట్ సీన్స్ చూపిస్తారు, తెలుగు హిందీ డబ్బింగ్ వాళ్ళు చూసేస్తారు అన్నట్టుగా తీసారు తప్ప స్టోరీ కనెక్షన్ ఉండదు. చాలా సీన్స్ అన్ని కూడా అతికిచ్చినట్టే ఉంటాయి. ఆ విజువల్స్ కానీ, ఎడిటింగ్ ఇదంతా కూడా చాలా చీప్గా అయితే ఉంటుంది. లో బడ్జెట్ మూవీ అనుకుంటా మరి.
మెయిన్ ఆ జరిగే సీక్వెన్సెస్ అన్నీ కూడా లాజిక్స్ అయితే ఉండవు భయ్యా. వాళ్ళకి నచ్చినట్టు చూపిస్తుంటారు. మనం చూస్తూ ఉంటాం అంతే. ఏదో కొత్తగా హాలీవుడ్ మూవీస్ చూస్తున్నాము, టైమ్ పాస్ అయితే చాలు, కొంచెం సర్ప్రైజ్ ఎలిమెంట్స్ ఉంటే చాలు అనుకుంటే మీకు నచ్చే అవకాశం ఉండొచ్చు. నాకైతే ఆబ్వియస్లీ నచ్చదు. నేను చాలా చూసేసాను ఇలాంటి మూవీస్ అన్నీ కూడా. నాకైతే చిరాకొచ్చింది భయ్యా అన్నీ చూసి చూసి. అక్కడక్కడ ఫ్యూ సీన్స్ అయితే బాగుంటాయి భయ్యా చూడడానికి. అంతకు మించి అయితే నాట్ వర్త్ ఇట్ మూవీ. మీరు చూద్దామనుకుంటే ఇది ప్రైమ్ వీడియోలో అవైలబుల్గా ఉంది. ఓకే. మీకు కనుక ఈ రివ్యూస్ నచ్చితే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఛానల్లో పాస్ట్ 3 డేస్ నుంచి నేను వీడియోస్ పెడుతున్నా వాడు బూస్ట్ చేయట్లేదు. ఒకవేళ మీకు కనుక నోటిఫికేషన్ రాకపోయి ఉంటే ఒకసారి విజిట్ చేసి ఆ వీడియోస్ చెక్ చేయండి భయ్యా. నేను రివ్యూస్ పెట్టా, ఏది మిస్ చేయలేదు. బట్ లేట్‌గా పెట్టాను అంతే. వాటికి వ్యూస్ కూడా లేవు. ఒకసారి నాకు తెలిసి మీకు నోటిఫికేషన్ అయితే రాలేదు. ఒకసారి చెక్ చేయండి పక్కా. వాటిని కూడా లైక్ చేయండి, కామెంట్ చేయండి మీ ఒపీనియన్స్ కూడా. ఛానల్‌ని పక్కా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. డైలీ 2, 3 వీడియోస్ అయితే కన్ఫర్మ్‌గా మన ఛానల్ నుంచి వస్తాయి. లవ్ యూ ఆల్. బై.